సమయం లోపల శంకరాచార్యులు 13 మంది శిష్యులతో గంగా తీరానికి వెళ్ళారు కాశీలో. Once upon a time, Shankaracharya went with 13 disciples to the river Ganges near Benares. స్నానానికి పోతుంటే ఒక పండితుడు, గొప్ప పండితుడు, ఒక చెట్టు కింద కూర్చొని డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని వ్యాకరణాన్ని వదిస్తున్నాడు. When they were going to the river bathing, one Pandit scholar was repeating Dukku Karana by morning. దీనివల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి నీకు అన్నాడు ప్రశ్న. What are you going to achieve by this? He asked. ఈ గ్రామం నేను నేర్చుకోవటం వల్ల గొప్ప పండితుడిని అవుతాను అన్నాడు. By learning this grammar, I will become a great scholar. పండితుడైన తర్వాత ఏం చేస్తావు అన్నాడు. What is the next thing that you are going to do? ఒక మహారాజు దగ్గరికి పోయి నేను ఒక ఆస్థాన పండితుడిగా నేను నియమించబడతాను అన్నాడు. I will become a court scholar and Pandit. అక్కడ నియమించిన తర్వాత ఏం చేస్తావు అన్నాడు. Then what are you going to do after ఆ becoming a మహారాజు court నాకు scholar? కావలసిన ధనం ఇచ్చేస్తాడు. ఆ ధనం చేత నా కుటుంబాన్ని నేను సుఖంగా పోషించుకుంటాను అన్నాడు. After I become a court scholar, I will get a lot of wealth from the king and I will have a ఈ very సుఖం నీకు happy ఎంతకాలం life. అని ప్రశ్నించాడు. For how long will you have this happy life, family life? నేను చచ్చేంత వరకు సుఖంగా పోయటము, నిద్రించడము, భోంచేయడం, నిద్రించడం, ఇదే నా యొక్క సుఖం అన్నాడు. Until I die, I can eat well, sleep well, and చచ్చిన enjoy తర్వాత well. ఏం చేస్తావు అన్నాడు. He put the next question, what are you going to do after death? అది నాకు తెలియదు అన్నాడు. He said, I do not know what I am going to do after death. పోనీ నీవు చచ్చే సమయంలో నీ భార్యో, పిల్లలో, బంధువులో, మిత్రులు ఎవరైనా నీకు అడ్డు తగిలి నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తారా అని అడిగాడు. He asked one more question, at the time of death, will your relatives, wife, children come and అది save నాకు you from తెలియదు death? అన్నాడు. He said, I do not know that either. హరి గోవింద హరి గోవింద హరి గోవింద అనరామంద హరి గోవింద హరి గోవింద హరి గోవింద అనరామంద మృత్యుదాపున మెదలేటప్పుడు మృత్యుదాపున మెదలేటప్పుడు ధనము చదువు కాపాడదురా చదువు ధనము కాపాడదురా హరి గోవింద హరి గోవింద హరి గోవింద అనరా మంద. ఓ మూఢమతే, ఏమిటి నువ్వు? నీ చదువు, నీవు సంపాదించిన ధనము నీకు అంత్యకాలంలో వచ్చి రక్షిస్తాయా? ఎప్పుడు రక్షించదు. హరే నిన్ను రక్షించేది. ఆ హరిగోవిందుని మాత్రం స్మరించుకో. ఎంతకాలం నీవి? ఏమి చదివినాడు శంకరాచార్య వారు? 9వ సంవత్సరం లోపలనే 4 వేదములు 6 శాస్త్రములు కూడా చదివాడు. సర్వోపనిషత్తులంతా కూడా ట్రాన్స్లేషన్ చేశాడు. ఇంత చదువు చదువుకున్నటువంటి ఆ శంకరాచార్య బుద్ధి లేదా? ఏమైనా నీది విచారించింది? అంత చదువుకును ఇవన్నీ అశాశ్వతము, ఇవన్నీ అనిత్యములు, ఈ సత్యమైనది నిత్యమైనది దైవ సన్నిధి, అదే మా పెన్నిధి అని సత్యాన్ని గుర్తించి తాను ఈ విధంగా చేశాడు. కానీ ఈనాటి పిల్లలకు ఈ విధమైనటువంటి భావాలే లేదు. ఏదో డిగ్రీ తీసుకోవాలి, ఉద్యోగం పోవాలి, చేయాలి, తర్వాత చచ్చేంత వరకు తినాలి, చచ్చిన తర్వాత కన్ను తీయాలి. ఇదేనా? కాదు. చావు కూడా మంచి చావు చావాలి. చావు తప్పింది కాదు, మంచి చావు చావాలి. భగవంతుని యొక్క చింతతో చావాలి. అంతేకాని ఏదో నక్కలో కుక్కలో చచ్చిపోతున్నాం చావు. ఈ రకమైన దీనికోసం సంస్కారం మనకు అత్యవసరం. Shankara said, O foolish one, will this grammar save you when death approaches you? Repeat the name of the Lord and save yourself. Only the name of the Lord can save you, nothing else. So all of you will have to just think of the Lord rather than merely indulge yourself in these useless studies.